నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే 2 కథలలో మొదటి కథ రాజ్యరక్షణ బేతాళ కథ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఎంతో ప్రమాదకరమైన ఇటువంటి కఠిన కార్యానికి నువ్వు ఎందుకు పూనుకున్నావో నాకు తెలియదు. కానీ నిన్ను చూస్తూ ఉంటే చపల బుద్ధులైన కొందరు రాజకుమారులు గుర్తుకు వస్తున్నారు. అలాంటి వారిలో ఒకడైన శివదత్తుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం నీలసాగరం అనే రాజ్యాన్ని అగ్నిదత్తుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజ్యం చాలా సుసంపన్నమైనది. ఆయనకు శివదత్తుడు, శాంతిదత్తుడు అనే 2 కుమారులు. అన్నదమ్ములు ఇద్దరు అన్ని విద్యల్లోనూ ఆరితేరారు. అయితే శివదత్తుడిలో వినయ, దయాగుణాల పాలు ఎక్కువగా ఉండేది. ఆ కారణం వల్ల అందరికీ అతడి పట్ల ఎంతో ఆదరము, అభిమానము ఉండేవి. రాజు అగ్నిదత్తుడు కొంతకాలం గడిచాక శివదత్తుడు తనకు రాజ్యపాలనా విషయాల్లో సహాయకారిగా ఉండగలడు అన్న నమ్మకంలో ఉండేవాడు. అయితే శివదత్తుడు తన కాలాన్ని అంతా వేద, శృతి, పురాణాలు చదవడంలోనూ భగవద్ధ్యానంలోనూ గడిపేవాడు. ఇలా కొంతకాలం గడిచాక రాజు అగ్నిదత్తుడు శివదత్తుని యువరాజుగా ప్రకటించి అతడికి రాజ్యరక్షణ శక్తిని మరింత బలపరిచే కార్యక్రమం అప్పగించాలని అనుకున్నాడు. అందుకు తగు కారణం లేకపోలేదు. పొరుగున ఉన్న సౌరాజ్య పాలకుడు సాధ్యమైతే నీలసాగరాన్ని ఆక్రమించుకునేందుకు ఎంతో కాలంగా ఉచ్చులు పన్నుతున్నాడు. అగ్నిదత్తుడు ఆదేశించగా మంత్రి శివదత్తుడిని కలుసుకుని విషయమంతా వివరించాడు. ఇందుకు శివదత్తుడు ఏమాత్రం సంతోషించకపోగా తనకు ఇలాంటి రాజకార్యాల పట్ల ఆసక్తి ఏమాత్రం లేదు అని జవాబిచ్చాడు. అందుకు మంత్రి ఆశ్చర్యపోయి, తమ నుంచి ఇలాంటి జవాబు వస్తుందని నేను అనుకోలేదు. ప్రజలందరూ తమ యువరాజ్యాభిషేకం కోసం ఎదురు చూస్తున్నారు అన్నాడు. నాకు ఏమాత్రం ఆసక్తి లేదని చెప్పాను కదా అన్నాడు శివదత్తుడు. రాజుగారికి పరిపాలనా విషయాల్లో మీరు సాయం చేయ నిరాకరించారని తెలిస్తే శత్రువులు రాజ్యంలో కుట్రలు రేపగలరు అని చెప్పాడు మంత్రి. ఏమైతే నాకేం, తమ్ముడిని యువరాజుగా ప్రకటించమని నా సలహా అని జవాబు ఇచ్చాడు శివదత్తుడు. మంత్రి రాజుగారితో జరిగింది చెప్పాడు. ఆయన నిర్ఘాంతపోయి శివదత్తుడిని పిలిపించి, నువ్వు యువరాజు అయితే తప్ప నాకు పరిపాలనా విషయాల్లో సలహాలు ఇవ్వడం సాధ్యపడదు. నా జ్యేష్ఠపుత్రుడుగా అది నీ బాధ్యత. రెండవదేమంటే, రాజు అయిన నేను ఎవరు యువరాజో ఎన్నిక చేయవలసి ఉంటుంది. అందుకు నిన్ను ఎన్నిక చేశాను. ముహూర్తానికి అవసరం అయిన ఏర్పాట్లు జరుగుతున్నవి. నువ్వు సిద్ధం కా అన్నాడు కఠినంగా. శివదత్తుడు మౌనంగా ఊరుకున్నాడు. అయితే ఆ మౌనాన్ని అందరూ అంగీకారంగా భావించారు. కానీ మర్నాటి ఉదయం రాజభవనంలో అతడు జాడలేదు. రాజు ఆందోళన పడి నౌకర్ల చేత అతడు తిరిగే ప్రదేశాలు అన్నీ వెతికించాడు. వాళ్ళు రాజభవనం వెనక ఉన్న కొండ శిఖరాన్ని, నదీ తీరాలను, భవనంలోని పెద్ద గ్రంథాలయాన్ని, ఈ విధంగా అన్నీ వెతికి చూసి అతడు కనబడలేదని రాజు అగ్నిదత్తుడికి తెలియపరిచారు. ఆ తర్వాత రాజు దేశమంతటా శివదత్తుడి కోసం గాలింపజేశాడు. అయినా ఫలితం లేకపోయింది. రాజు చాలా దిగులు పడ్డాడు. రాణి పుట్టెడు దుఃఖంతో అన్న ఆహారాలు మానింది. కొద్ది రోజుల తర్వాత ఒక బిచ్చగాడు శివదత్తుడి నుంచి లేఖ ఒకటి తెచ్చి రాజుకి ఇచ్చాడు. అది శివదత్తుడు తన తల్లిదండ్రులకు రాసినది. అందులో ఇలా ఉన్నది: రాకుమారుడుగా నేను నిర్వహించవలసిన బాధ్యతలు ఏమిటో నాకు తెలియనివి కాదు. అయితే వాటన్నిటికన్నా అంతరాత్మ ఆదేశం మరీ ముఖ్యమైనది, జవ దాటరానిది. అందువల్లనే నేను తల్లిదండ్రుల్ని, ఆత్మబంధువుల్ని పరిత్యజించి సన్యాసం స్వీకరించాను. క్షమించకోరుతున్నాను. ఈ లేఖ చదివిన తర్వాత శివదత్తుడి తల్లిదండ్రులకు కలిగిన దుఃఖం అంతా ఇంతా కాదు. అయినా వాళ్ళు తమ కుమారుడు ఎక్కడో ఒకచోట క్షేమంగా ఉన్నాడు కదా అని తృప్తి పడ్డారు. ఇలా 5 సంవత్సరాలు గడిచాక అగ్నిదత్తుడు వ్యాధిగ్రస్తుడు అయ్యాడు. ఆ పరిస్థితుల్లో ఆయన రెండవ కుమారుడైన శాంతిదత్తుడు రాజ్యపాలనా వ్యవహారాల్లో తండ్రికి సాయం చేస్తూ వచ్చాడు. అయితే మరి 5 ఏళ్లకు రాజు అగ్నిదత్తుడు మరణించడం జరిగింది. శాంతిదత్తుడు నీలసాగరానికి రాజుగా అభిషిక్తుడయ్యాడు. శాంతిదత్తుడు గుణవంతుడే,
కానీ సమర్థుడైన పాలకుడు మాత్రం కాదు. ఒకసారి దేశంలో వానలు లేక కరువు వచ్చింది. శాంతిదత్తుడికి ముందు చూపు లేని కారణంగా అతడు పొరుగు దేశాల నుంచి తిండి గింజలు తెప్పించి నిల్వ చేయలేకపోయాడు. రాజ్యమంతటా అల్లర్లు చెలరేగినాయి. ఇటువంటి అవకాశం కోసం ఎదురుచూస్తున్న సౌరాజ్య పాలకుడు నీలసాగర రాజ్యం మీద దాడికి సన్నాహాలు చేయసాగాడు. ఇది విన్న నీలసాగర రాజ్య ప్రజల్లో కలవరం పుట్టింది. ఇటువంటి కష్ట సమయంలో శాంతిదత్తుడు హఠాత్తుగా రోగగ్రస్తుడయ్యాడు. రాజమాతకు ఏం చేయాలో తోచక దిగులు పడసాగింది. అప్పుడు మంత్రులలో ఒకరు ఆమెతో, మహారాణి, ఈ క్లిష్ట పరిస్థితుల్లో మన రాజ్యాన్ని కాపాడగలవారు ఒకే ఒకరున్నారు. ఆయన పేరు మీరు వినే ఉంటారు, జ్ఞాని అద్భుతేశ్వర స్వామి. ఆయన దీవించారంటే ఇక తిరుగంటూ ఉండదు అని చెప్పారు. రాజమాత ఈ జ్ఞాని గురించి ఇదివరకే విని ఉన్నది. కొన్ని సంవత్సరాల కిందట కట్టెలు కొట్టి అమ్ముకు జీవించేవాళ్ళు కొంతమంది గంధపు చెట్టు కోసం వెతుకుతూ అరణ్యంలో చాలా దూరం వెళ్ళారు. అక్కడ వాళ్ళు గంధపు చెట్టు మొదట్లో ఒక చీమల పుట్ట కనిపించింది. చెట్టును మొదలంతా నరికే ప్రయత్నంలో వాళ్ళు ఆ చీమల పుట్టను తవ్వారు. అందులోంచి ఆ జ్ఞాని బయటికి వచ్చాడు. ఈ అద్భుతం చూసి విస్మయం చెందిన కట్టెల వాళ్ళు ఆయనకు అద్భుతేశ్వర స్వామి అని పేరు పెట్టారు. ప్రజలు ఆయనను దర్శించి ఆయన దీవెనల కారణంగా తమ తమ బాధల నుంచి విముక్తులు కాసాగారు. క్రమంగా అక్కడ ఒక ఆశ్రమం తయారైంది. రాజమాత మంత్రి సలహా గురించి ఆలోచిస్తున్నంతలో శత్రు సైన్యం నీలసాగర సరిహద్దులకి వస్తున్నట్టు చారుల ద్వారా వార్త అందింది. రాజమాత అప్పటికప్పుడు బయలుదేరి అద్భుతేశ్వర స్వామిని దర్శించి కన్నీళ్లతో నీలసాగర సామ్రాజ్యాన్ని తమరు తప్ప మరెవరూ రక్షించలేదు, సహాయపడండి అని కోరింది. స్వామి కొద్దిసేపు కళ్ళు మూసుకుని తెరిచి రాజమాతతో, అమ్మ, భయపడకండి, మీకు కానీ రాజ్యానికి కానీ ఎలాంటి హాని జరగదు అన్నాడు. ఆ తర్వాత ఆయన రాజధానికి వచ్చి ప్రాణాలు ఒట్టి అయినా రాజ్యాన్ని కాపాడవలసిందిగా సైనికులకు ఉద్బోధించి రాజప్రసాదం చేరి శాంతిదత్తుడితో, నీకు ఎలాంటి జబ్బు లేదు, లేచి నిలబడు, అంతా మేలే జరుగుతుంది అన్నాడు. అంతే, తక్షణమే శాంతిదత్తుడు చిరునవ్వు నవ్వుతూ మంచంలో నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో లేచి నిలబడ్డాడు. ఆ తరువాత సేనా నాయకులను పిలిపించి రాజ్యరక్షణకు ఏమేమి చేయాలి అన్న విషయంపై తగు ఆజ్ఞలు జారీ చేశాడు. నీలసాగర సైన్యాలు సరిహద్దులు దాటుతున్న శత్రు సైన్యాలను ఎదిరించి అసమాన ధైర్య సాహసాలతో పోరాడినాయి. శత్రువులు ఓడి చిందరవందరగా పారిపోయారు. సౌరాజ్య దేశం నీలసాగర రాజ్యంలో కలుపుకోబడింది. నీలసాగర సైన్యం 3 రోజుల్లో ఈ అద్భుత విజయాన్ని సాధించింది. రాజ్యంలో ఆనందోత్సాహాలు పెళ్లిబుగినాయి. జ్ఞాని అద్భుతేశ్వర స్వామి రాజమాతను ఒంటరిగా కలుసుకుని ఆమెకు సాష్టాంగ నమస్కారం చేసి, అమ్మా, ఇక నేను వెళ్లేందుకు అనుమతించగలవా అని అడిగాడు. రాజమాత కళ్ళల్లో నీరు తిరుగుతూ ఉండగా స్వామి నుదుటిని ముద్దు పెట్టుకుని, నీ వంటి పుత్రుని కన్నా నేను చాలా అదృష్టవంతురాలని, నీ బాధ్యత నువ్వు నెరవేర్చావు అన్నది. ఆ రాత్రి జ్ఞాని అద్భుతేశ్వర స్వామి తన నివాసానికి వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ఆ జ్ఞాని మరెవరో కాదు, శివదత్తుడు అని తెలుస్తూనే ఉన్నది. ఆ కారణంగా నాకు మరిన్ని అనుమానాలు కలుగుతున్నవి. అతడు తన తల్లి కోరగానే రాజ్యరక్షణకు పూనుకోవడమే కాక తిరిగి వెళ్లేందుకు అనుమతి కూడా తీసుకున్నాడు. అతడు సన్యాసి కదా. కొన్నేళ్ల క్రితం అతడు రాజ్యాన్ని, తల్లిదండ్రులను కూడా పరిత్యజించి సన్యాసం స్వీకరించాడు. అటువంటి వాడు నీలసాగర రక్షణకు పూనుకోవడం ఆశ్చర్యంగా లేదా? అంతేకాక అతడు సౌరాజ్య దేశాన్ని నీలసాగర రాజ్యంలో కలుపుకునేటందుకు అభ్యంతరం కూడా చెప్పలేదు. ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఏ వ్యక్తి అయినా తన అంతరాత్మ పిలుపు విన్న నాడు కుటుంబ, సామాజిక కట్టుబాట్లకు బద్ధుడై ఉండవలసిన అవసరం లేదు అన్నమాట నిజం. అయితే లోకంలో ఎవరూ కూడా కన్నతల్లి పట్ల ఉన్న బాధ్యతను మాత్రం విస్మరించడానికి వీలు లేదు. అందువల్లనే శివదత్తుడు తల్లి దుఃఖాన్ని పోగొట్టి తిరిగి తన ఆశ్రమం వెళ్లేందుకు ఆమె అనుమతి కోరాడు. ఇక శత్రువుల నుంచి రాజ్యాన్ని కాపాడే విషయంలో ఫలితం ఒకటే అయినా మామూలు రాకుమారుడికి, జ్ఞాని అయిన వాడికి చాలా భేదం ఉంటుంది. నిజంగా శివదత్తుడే రాజై ఉంటే స్వార్థం కొద్దీ రాజ్యరక్షణ కోసం శత్రువుతో పోరాడి ఉండేవాడు.
కానీ ఇప్పుడు అతను చేసినది తన మహత్తర శక్తులతో ఒక రాజు కుటుంబాన్ని, ప్రజలను కాపాడటం మాత్రమే. ఇలాంటి మేలు అరణ్యంలోని తన ఆశ్రమంలో ఉన్నప్పుడు కూడా కష్టదశలో ఉన్నవారికి చేస్తూనే ఉన్నాడు. సౌరాజ్యాన్ని నీలసాగర్ రాజ్యంలో విలీనం చేసుకోవడానికి అతడు అభ్యంతరం చెప్పకపోవడానికి కారణం సౌరాజ్యరాజు నీలసాగర రాజ్యాన్ని జయించ చూడటం. ఇది కేవలం పరిస్థితుల ప్రభావం అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. రెండవ కథ, ఇద్దరు బ్రహ్మరాక్షసులు. కథలోకి వెళ్ళబోయే ముందు శ్రోతలకు మనవి, మీకు ఈ కథలు నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా నొక్కండి. మీ సూచనలు, సలహాలు కామెంట్లు తప్పక తెలపండి. అది మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము, కామెంట్లు చేయటం లేదని దయచేసి అవి చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇద్దరు బ్రహ్మరాక్షసులు. ఒక గ్రామంలో కష్టపడి వ్యవసాయం చేసుకునే రైతు దంపతులకు లేక కుమారుడు జన్మించాడు. వాడి పేరు సులోచనుడు. చిన్నతనం నుంచి వాడు వ్యవసాయం అంటే ఆసక్తి చూపక చదువు అని మారం చేస్తూ ఉంటే తండ్రి వాడిని గ్రామంలోని ఒక పండితుడి వద్దకు పంపించాడు. 5 సంవత్సరాలు గడిచేసరికి సులోచనుడు పండితుడికి తెలిసినది అంతా తాను తెలుసుకుని కవిత్వం చెప్పనారంభించాడు. ఒకనాడు పండితుడు సులోచనుడి తల్లిదండ్రులతో, మీవాడు గొప్ప కవి అవుతాడు, కానీ కవిత్వానికి మన గ్రామంలో ఆదరణ లేదు. మన దేశపు రాజుకు కూడా కవిత్వం అంటే పెద్దగా ఆసక్తి లేదు. అందువల్ల మీ వాడికి నెమ్మదిగా వ్యవసాయ పనులు నేర్పండి అని తన సలహాగా చెప్పాడు. రైతు దంపతులు సులోచనుడికి ఎన్నో విధాలు చెప్పి చూశారు, కానీ వాడి దృష్టి వ్యవసాయం మీదకి మళ్ళలేదు. ఒక్కగానొక్క కొడుకు మనసు కష్టపెట్టలేక రైతు తన భార్యతో, మనం మరింతగా శ్రమపడి బాగా డబ్బు కూడబెడదాం. ఆ డబ్బుతో మనవాడు ఏ చీకు చింత లేకుండా జీవిస్తాడు అన్నాడు. ఇందుకు రైతు భార్య సరే అన్నది. అయితే దురదృష్టవశాత్తు పొలంలో ఒకనాడు పాము కాటువేయగా రైతు అకాల మరణం పాలయ్యాడు. ఈ వార్త వింటూనే రైతు భార్య కూడా గుండె ఆగి మరణించింది. ఆ తర్వాత రైతు దాయాదులు కొంతకాలం పాటు సులోచనని తమ దగ్గర ఉంచుకొని పోషించి ఏవేవో తప్పు లెక్కలతో మోసం చేసి వాడి ఆశని పూర్తిగా కాజేశారు. వాళ్ళు సులోచనుడితో, మేము నిన్ను పోషించాలంటే నువ్వు కూడా మాతో పాటు పొలానికి వచ్చి పనిచేయాలి, లేకపోతే మా ఇంట్లో నీకు స్థానం లేదు అని చెప్పారు. సులోచనుడు మారు మాట్లాడకుండా ఇల్లు వదిలిపెట్టాడు. వాడు ఒక అరణ్యం గుండా నడుస్తూ బాగా అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. వాడికి చుట్టూ ఉన్న ప్రకృతి ఎంతో ఆనందం కలిగించింది. వాడు పరవశించిపోతూ ఆశువుగా 4 పద్యాలు చెప్పాడు. ఆ చెట్టు మీద ఎంతో కాలంగా ఒక బ్రహ్మరాక్షసుడు ఉంటున్నాడు. వాడు కవిత్వం అంటే చెవి కోసుకుంటాడు. సులోచనుడి కవిత్వం వింటూనే బ్రహ్మరాక్షసుడు వాడి ముందు నిలబడి తన గురించి చెప్పుకుని, కవిత్వం విని ఎంతకాలమో అయింది, నాకు రోజు కవిత్వం వినిపించు, నీవు కోరింది ఇస్తాను అన్నాడు. సులోచనుడు అందుకు ఒప్పుకున్నాడు. బ్రహ్మరాక్షసుడు వాడి ముందు రుచికరమైన భోజనం ఉంచాడు. సులోచనుడు భోజనం చేశాక వాటికి చక్కటి పడక ఒకటి ఏర్పాటు చేసి క్రూర జంతువుల బాధ లేకుండా తనే కాపలా ఉన్నాడు. రోజూ సులోచనుడు బ్రహ్మరాక్షసుడికి కవిత్వం వినిపించేవాడు. వాడికి తాను కీకారణ్యంలో ఉన్నాను అన్న బాధ కూడా ఉండేదే కాదు. ఇలా కొంతకాలం గడిచాక ఒకరోజు బ్రహ్మరాక్షసుడు, ఇంతకాలం నీ కవిత్వం విన్నాను, నీకు ఎన్నో సేవలు చేశాను, ప్రతిఫలంగా నా మీద కవిత్వం చెప్పు అని అడిగాడు. అందుకు సులోచనుడు, నన్ను అడిగిందనే ప్రకృతిపై నేను పద్యాలు అల్లానా, నాకు తోచిన విషయం పైననే నేను కవిత్వం చెప్పగలను అని జవాబిచ్చాడు. నువ్వు నాపై కవిత్వం చెప్పి తీరాలి, అంతవరకు నిన్ను ఈ అరణ్యం నుంచి వెళ్ళనివ్వను, రోజు నిన్ను హింసల పాలు చేస్తాను అన్నాడు రాక్షసుడు కోపంగా. ఈ కోపం, బెదిరింపులు నాలో కవిత్వాన్ని పుట్టించలేవు అన్నాడు సులోచనుడు. బ్రహ్మరాక్షసుడు వాడికి తిండి పెట్టడం మానేశాడు. సులోచనుడు నీరసంతో కృషించిపోయాడే తప్ప వాడిపై కవిత్వం చెప్పలేదు. కొన్నాళ్ళు బ్రహ్మరాక్షసుడు సులోచనుడిని గాలిలో ఎగరవేసి బంతిలాగా ఆడుకున్నాడు. అయినా వాడు చెల్లించలేదు. చివరకు బ్రహ్మరాక్షసుడు విసిగిపోయి వాడిని గిరగిరా తిప్పి శక్తి కొద్దీ దూరంగా విసిరివేశాడు. మామూలుగా అయితే సులోచనుడు ఎక్కడో నేల మీద పడి చావవలసిందే. అయితే అదృష్టం కొద్దీ వాడు సూటిగా వెళ్ళి రాజు అంతఃపురంలో రాజు శయనించి ఉన్న హంసతూలికా తల్పం పైన పడ్డాడు.
రాజు ఉలిక్కిపడి నిద్రలేచి సులోచనుడిని చూసి, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎలా రాగలిగావు అని అడిగాడు. సులోచనుడు రాజుకు తన కథ అంతా చెప్పుకున్నాడు. విచిత్రంగా ఉన్నప్పటికీ రాజు ఆ కథను నమ్మాడు. ఆయనకు కవిత్వం అంటే పెద్దగా ఆసక్తి లేదు. అయినా సులోచనుడి కవిత్వం వినగానే ఏదో తెలియని సంతోషం పుట్టి, నువ్వు కొంతకాలం పాటు నా కొలువులో ఉండు అన్నాడు. సులోచనుడు అందుకు అంగీకారం తెలిపాడు. సులోచనుడి కవిత్వాన్ని రాజుగారి కొలువులో ప్రతి ఒక్కరూ మెచ్చుకోసాగారు. వాడు రాజభవనం సౌందర్యం గురించి, రాజధాని అందాలను, అక్కడి నదులు, తోటలు అన్నిటినీ వర్ణిస్తూ చెప్పిన కవిత్వం నగరమంతా పాటలుగా ప్రసిద్ధి చెందింది. ఒకనాడు మహారాణి రాజుతో, ఏ అందమైన కవుల వల్లనే ప్రసిద్ధి చెందుతుంది. నేను కథానాయికగా, మీరు కథానాయకుడుగా సులోచనుడిని ఒక కావ్యం రాయమనండి అని చెప్పింది. రాజుకు ఈ సూచన నచ్చింది. సులోచనుడు తన కథను కావ్యంగా రాస్తే అది కూడా ప్రజలందరూ పాటలుగా పాడుకుంటారని ఆయనకు తోచింది. రాజు సులోచనుడిని పిలిచి మహారాణి కోరిక గురించి చెప్పాడు. అందుకు సులోచనుడు, ప్రభు, ఏ అందమైనా ముందుగా నా హృదయాన్ని ఆకర్షించాలి. అప్పుడు మాత్రమే నేను ఎవరూ కోరకుండా కవిత్వం రాయగలను. నన్ను ఆకర్షించలేని అందంపై అడిగినా నేను కవిత్వం చెప్పలేను అన్నాడు. రాజు సులోచనుడికి వారం రోజులు గడిపించాడు. సులోచనుడిలో మార్పు రాలేదు. ఆయన ఆగ్రహించి వాణ్ణి కారాగారంలో బంధించాడు. 1 సంవత్సరం గడిచాక ఒకరోజు సులోచనుని చూడబోయి, ఎలా ఉంది నీకు ఈ జీవితం అని ప్రశ్నించాడు. ప్రభు, ఈ ఒంటరితనం నా ఆలోచనలు భగవంతుడి పైకి మళ్లించింది. ఆయనపై కవిత్వం అల్లుకుంటూ ఎంతో తృప్తిగా బతుకుతున్నాను. ఇక్కడ నాకెంతో బాగున్నది అని జవాబిచ్చాడు సులోచనుడు. కనిపించిన భగవంతుడిని ఎందుకు ప్రార్థిస్తావు? కంటికి కనిపించే ప్రత్యక్ష దైవాన్ని నేను. నువ్వు కోరింది నేను ఇవ్వగలను. నాపైన, మహారాణిపైన కవిత్వం ఎందుకు చెప్పవు అని అడిగాడు రాజు. అప్పుడు సులోచనుడు ఆసువుగా ఒక పద్యాన్ని చెప్పాడు. దాని అర్థం ఇది: అదృష్టదేవత నన్ను బ్రహ్మరాక్షసుడి బారి నుంచి తప్పించింది అనుకున్నాను. కానీ ఆ దేవత నన్ను మరొక బ్రహ్మరాక్షసుడి వద్దకు చేర్చిందని ఆలస్యంగా తెలుసుకున్నాను. బ్రహ్మరాక్షసులు కవులను వేధించగలరు, కానీ కవిత్వాన్ని పుట్టించలేరు అన్నది దానిలోని భావం. ఇది వినగానే అరణ్యంలోని బ్రహ్మరాక్షసుడికి తనకు ఏమీ తేడా లేదని రాజుకు కూడా అర్థమైంది. ఆయన తన తప్పు తెలుసుకుని సులోచనుడిని కారాగారం నుంచి విడిపించి, సులోచన, ఈ రోజు నుంచి నువ్వు సర్వస్వతంత్రుడివి. నీకు తోచిన విషయమే కవిత్వం చెబుతూ నా కొలువులోనే ఉండు అన్నాడు. రాజు, రాణి కూడా త్రికరణ శుద్ధిగా కవిత్వాన్ని ఆదరించడం నేర్చుకున్నాక సులోచనుడు వారిద్దరిని ముఖ్య పాత్రలుగా చేసి ఒక కావ్యం రాశాడు. ఆ కావ్యానికి ఆ రాజ్యంలో బహుళ ప్రచారం లభించింది. ప్రతిభ గల కవిచేత అడగకుండా కావ్యం రాయించుకోగలిగిన రాజు నిజమైన సరసుడని సులోచనుడు ఆ కావ్యంలో పేర్కొన్నాడు. ఆ విధంగా రాజుకు గొప్ప కవి, పండిత పోషకుడు అన్న కీర్తి లభించింది. కథ సమాప్తం.